పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు ఖండించారు. నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మర్రిని విమర్శించడంతో నేడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నారని తెలియజేశారు. ప్రజలు వేసిన ఓట్లతోనే గెలిచిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సరి అయిన గౌరవం ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. వెంటనే మా మర్రి రాజశేఖర రెడ్డి అన్నగారు, నేను ఇక్కడ డివిజన్ లో ఉన్నదాన్ని నేను వెళ్ళేసరికి అన్నగారు వచ్చి అక్కడ కూర్చున్నారు. అన్నగారు వచ్చి కూర్చొని అక్కడ ఒక లేడీ కిరోసిన్ పోసుకొని చనిపోతానని చెప్పేసి ఇంటికన్నిటికీ తాళాలు వేసేసారు. తాళాలు వేసేసి ఒక లేడీ కిరోసిన్ పోసుకొని నేను చనిపోతా అని చెప్పేసి కూర్చుంది. అటువంటి లేడీస్ ని వాళ్ళందరికీ సమాధానం చెప్పి అధికారులని వాళ్ళతో అన్నగారు మాట్లాడి ఆయన సొంత డబ్బులతో లాయర్లను పెట్టి స్టే తీసుకొచ్చి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేశారు. తాళాలన్నీ కూడా తీయించారు. సో ఇలాంటి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని పిచ్చివాడు అది ఇది అసలు ఫస్ట్ మీరు నేర్చుకోండి ఎమ్మెల్యే గారికి ఎట్లా గౌరవం ఇవ్వాలో. అక్కడ రైల్వేస్ డిఆర్ఎం ఆఫీస్ తీసుకున్నా, జోనల్ ఆఫీస్ తీసుకున్నా, కమిషనర్ గారిని 3 సార్లు కలిశారు, జోనల్ కమిషనర్స్ 2-3 సార్లు కలిశారు. అట్లా మళ్ళీ కలెక్టర్ గారిని కూడా ఒక 3 టైమ్స్ కలిశారు. ప్రతి ఒక్క వర్క్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో, అంటే ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేస్ దృష్టిలో లేని వర్క్స్ కూడా ఆయన పర్సనల్ గా టేకప్ చేసి, నా డివిజన్కి వస్తే మెయిన్ గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అందరికి ఇప్పుడు మా అల్వాల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే బేగంపేటకి వెళ్లాల్సి వస్తుందని, ప్రజలందరికీ కూడా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు అల్వాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ రావాలని చెప్పి కలెక్టర్ గారికి పర్సనల్ గా వెళ్ళి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అధికారులు రావడము, వెంటనే మా మర్రి రాజశేఖర రెడ్డి